నమస్తే వ్యూవర్స్, హార్టీ వెల్కమ్ టు బాలాజీ ఇంగ్లీష్. ఈరోజు మనం మనకుండే డ్యూటీస్ను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, మనకుండే నెసెసిటీస్ అంటే ఆవశ్యకత, కొన్ని అత్యవసరంగా చేయాల్సిన పనులను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, మన రెస్పాన్సిబిలిటీస్ అంటే మన బాధ్యతలు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, ఇతరులకు మనం సలహా ఇవ్వాలంటే ఎలా చెప్పాలి, ప్లస్ నిషేధం అదే ప్రొహిబిషన్ అంటాం కదా, ఇటువంటివి మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు షుడ్ అనే టాపిక్ ద్వారా తెలుసుకోబోతున్నాం. సో ఈరోజు అవర్ టాపిక్ వచ్చేసి షుడ్ అనమాట. షుడ్ అంటే చెయ్యాలి, షుడ్ అండ్ మస్ట్ అంటుంటాం. మస్ట్ అంటే తప్పకుండా చేయాలి అని అర్థం, కానీ షుడ్ అంటే చెయ్యాలి అని అర్థం. సో ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ యూ క్లియర్ విత్ ఆల్ దీస్ యూజెస్. సో వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియోస్ టు రూరల్ ఏరియా స్టూడెంట్స్, ఎస్పెషలీ those who want to learn English and those who are preparing for any competitive exams, and especially for the students and teachers. I am making this free online videos. So please make use this and please share your videos, these videos, and please promote my channel. And if your video is really good, please give a like so that it will be an indication for me to do more and more videos. So don't forget, and let's go back to the topic. షుడ్ అంటే చెయ్యాలి అని అర్థం అనమాట. ఈ షుడ్ను మనం డిఫరెంట్ యూజెస్ ఏంటంటే నెసెసిటీ అంటే ఆవశ్యకత, అంటే అవసరం ఉంది అని చెప్పడానికి షుడ్ యూజ్ చేస్తాం. రెస్పాన్సిబిలిటీ అంటే మన బాధ్యతలు తెలపడానికి షుడ్ని యూజ్ చేస్తాం. మన డ్యూటీస్, మన విధి విధానాలు ఉంటాయి కదా, మన డ్యూటీస్ ఎటువంటి డిశ్చార్జ్ చేయాలో ఆ డ్యూటీస్ చెప్పడానికి మనం షుడ్ని యూజ్ చేస్తాం. ఇతరులకు అడ్వైజ్ ఇవ్వడానికి, సెకండ్ పర్సన్కి కానీ థర్డ్ పర్సన్కి కానీ అడ్వైజ్ ఇవ్వడానికి మనం ఈ షుడ్ అనేది యూజ్ చేస్తాం. ప్రొహిబిషన్ అంటే నిషేధం, పలానా పని చేయకూడదు అని చెప్పడానికి మనం షుడ్ అనేది యూజ్ చేస్తాం. అది ఎలానో ఇక్కడ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. మనకు ప్రొనౌన్స్ ఉన్నాయి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఐ అంటే నేను, వి అంటే మీరు లేదా మనము, యు నీవు లేదా మీరు, దే వారు, హీ అతను, షీ ఆమె, ఇట్ ఇది లేదా అది. సో ఈ ప్రొనౌన్స్ మనకు తెలిసిందే. ప్రొనౌన్స్ సబ్జెక్ట్స్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ షుడ్ ప్లస్ V1. సో హెల్పింగ్ వర్బ్ షుడ్ అనేది యూజ్ చేస్తాం. దీని తర్వాత మనకు V1 అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. ఇట్స్ అ నెసెసిటీ అంటే అత్యవసరం అనమాట. ఇప్పుడు నాకు జాబ్ రావాలి, లేకపోతే ప్రైవేట్ స్కూల్లో నాకు ఒక టీచర్ పోస్ట్ కావాలంటే నాకు ఏముండాలి? ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. సో లెర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ ద నెసెసిటీ ఫర్ మీ, అవసరం అనమాట. ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీషు నేర్చుకోవాలి. ఐ షుడ్ డూ ఏ జాబ్, నేను ఇప్పుడు ఒక జాబ్ చేయాలి. ఇది ఒక నెసెసిటీ అనమాట, అత్యవసరం అనమాట. నాకు అది ఇప్పుడు అవసరం అనమాట. సో నెసెసిటీ అంటే అవసరము, ఆవశ్యకత అని చెప్పడానికి ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, ఐ షుడ్ డూ ఏ జాబ్, ఐ షుడ్ అక్వైర్ మోర్ నాలెడ్జ్, నేను ఎక్కువ నాలెడ్జ్ను అక్వైర్ చేసుకోవాలి, సంపాదించాలి. ఐ షుడ్ ఇంప్రూవ్ మై ఇంగ్లీష్, ఐ షుడ్ ఇంప్రూవ్ మై లాంగ్వేజ్, నేను లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి నెసెసిటీ అనమాట. మనకి ఏమైతే అవసరమో అత్యవసరమో అటువంటి ఆ పనులు చెప్పడానికి మనం షుడ్. ఐ షుడ్ ఆర్ వీ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, యూ షుడ్ లెర్న్, దే షుడ్. యూ కెన్ సబ్స్టిట్యూట్ ఎనీ సబ్జెక్ట్ హియర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సింగులర్ ఆర్ ప్లూరల్. సింగులర్ కానీ ప్లూరల్ కానీ వాటి తర్వాత షుడ్ వస్తుంది అనమాట. ఓకే, సో irrespective of this singular or plural, we use a should, and then verb we have to use V1 form. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే I should teach the children. Being a teacher, what are my duties? I should teach the children. పిల్లలకు నేను టీచ్ చేయాలి, బోధించడం నా డ్యూటీ అనమాట. I should teach. I should conduct the exam. నేను ఎగ్జామ్ కండక్ట్ చేయడం నా డ్యూటీ. I should correct the ఎగ్జామ్ పేపర్స్ కరెక్షన్ చేయడం నా డ్యూటీ. ఐ షుడ్ కండక్ట్ ది ఎగ్జామ్.
ఐ షుడ్ టీచ్ ద చిల్డ్రన్, ఐ షుడ్ కరెక్ట్ దేర్ క్లాస్ వర్క్స్, వాళ్ళ క్లాస్ వర్క్ను చెక్ చేయడం, ఐ షుడ్ చెక్ ఆర్ ఐ షుడ్ కరెక్ట్ దేర్ క్లాస్ వర్క్స్, ఐ షుడ్ చెక్ దేర్ హోంవర్క్ బుక్స్ చెక్ చేయడం, అది నా డ్యూటీ అనమాట. ఐ షుడ్ పోస్ట్ ద మార్క్స్ ఇన్ మార్క్ షీట్లో పోస్ట్ చేయడం, అది నా రెస్పాన్సిబిలిటీ, నా డ్యూటీ అనమాట అది. ఐ షుడ్ బ్రింగ్ డిసిప్లిన్ ఇన్ ద స్టూడెంట్స్లలో డిసిప్లిన్ తీసుకురావడం అనేది నా డ్యూటీ, బీయింగ్ ఎ టీచర్. సో ఈ విధంగా మన డ్యూటీ ఏంటి, దానికి సంబంధించిన విధులు ఏంటో మనం చెప్పడానికి షుడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఐ షుడ్ బీ దేర్ ఇన్ టైమ్, I should be there in time, I should be at school before 8:30. So this is my duty. సో ఆ డ్యూటీకి సంబంధించి మన పనులు ఏమేమి ఉన్నాయో అవి చెప్పడానికి మనం షుడ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీస్కి వచ్చేసి ఐ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్, పెద్దలను నేను గౌరవించడం, అది నా రెస్పాన్సిబిలిటీ. ఐ షుడ్ లుక్ ఆఫ్టర్ మై చిల్డ్రన్, సో పిల్లలను రక్షించడం నా రెస్పాన్సిబిలిటీ. ఐ షుడ్ బీ రెస్పాన్సిబుల్ సిటిజన్, నేను ఒక బాధ్యత గల సిటిజన్గా ఐ షుడ్ బి అనేది V1 ఫామ్లోకి తీసుకుంటేమో ఐ షుడ్ బి రెస్పాన్సిబుల్ సిటిజన్. ఓకే, ఐ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ద స్కూల్ ప్రెమిసెస్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు స్పీక్, బీయింగ్ ఏ ఇంగ్లీష్ టీచర్ ఐ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ద స్కూల్ ప్రెమిసెస్, I should speak in English in the school premises. So these are my responsibilities. Next, coming to advice. Advice, first person name తీసుకుంటే first person will give advice to second person or third person. So advice, you should consult the doctor. Suppose problem ఏదైనా ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంది, సో మనం చెప్తున్నాం అంట మన ఫ్రెండ్ రమేష్, you should consult the doctor, you should consult. They should improve their handwriting. Suppose handwriting is not good, so you are suggesting they should improve their handwriting. They should take care their behavior, they should take care their behavior. వాళ్ళ బిహేవియర్ జాగ్రత్తగా చూసుకోవాలి. సో షుడ్ అనమాట. యూ షుడ్ డూ ఎక్సర్సైజ్ డైలీ, నువ్వు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి. యూ షుడ్ డూ ఎక్సర్సైజ్ ఆర్ యూ షుడ్ ఎక్సర్సైజ్ డైలీ. You should respect, you should obey, that comes under responsibility. So ఈ విధంగా మనం ఏదైనా అడ్వైస్ ఇవ్వాలనుకుంటే మనం సెకండ్ పర్సన్ ఆర్ థర్డ్ పర్సన్, he should concentrate in studies, so exams time, so he should not watch any movies or TVs and all, so he should concentrate in studies. She should not ride the bike, అమ్మాయికి బైక్ ద్వారా బాగా క్రేజ్ ఉంది, she should not ride the bike, అమ్మాయి బైక్ తోలవద్దు, షీ షుడ్ నాట్ రైడ్ ద బైక్ విత్ హై స్పీడ్. సో ఆ విధంగా మనం అడ్వైజ్ని చెప్పడానికి మనం షుడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ టు గివ్ ప్రొహిబిషన్ అనమాట. ప్రొహిబిషన్ అంటే నిషేధించడం. వీ షుడ్ నాట్ క్రాస్ ద రోడ్, వీ షుడ్ నాట్ క్రాస్ ద రోడ్, మనము రోడ్డును క్రాస్ చేయకూడదు. వీ షుడ్ నాట్ రన్ అక్రాస్ ద రోడ్, వీ షుడ్ నాట్ రన్ అక్రాస్ ద రోడ్, రోడ్డుకు అడ్డంగా మనం పరిగెత్తకూడదు. వీ షుడ్ నాట్ పార్క్ ద వెహికల్ హియర్, షుడ్ నాట్ పార్క్ అంటే షుడ్ తర్వాత నాట్ యాడ్ చేస్తే దాన్ని ప్రొహిబిషన్ అంటాం అన్నమాట, నిషేధం కిందకి వస్తుంది. యూ షుడ్ నాట్ పార్క్ ద వెహికల్ హియర్, యూ షుడ్ నాట్ కట్ ద ట్రీస్, యూ షుడ్ నాట్ ప్లక్ ద ఫ్లవర్స్. గార్డెన్లోకి అని తిరిగితే అక్కడ ఉంటుంది అనమాట, బోర్డ్స్ ఉంటాయి. యూ షుడ్ నాట్ ప్లక్ ద ఫ్లవర్స్, ఫ్లవర్స్ను తెంచకూడదు. యూ షుడ్ నాట్ స్పీక్ హియర్, ఇక్కడ మీరు మాట్లాడకూడదు. యూ షుడ్ నాట్ స్మోక్ హియర్, నువ్వు ఇక్కడ సిగరెట్ తాగకూడదు. సో ఈ విధంగా షుడ్ వచ్చిన తర్వాత, షుడ్ తర్వాత నాట్ వస్తే అది ప్రొహిబిషన్ అనమాట. ప్రొహిబిషన్ అంటే నిషేధం. సో ఈ విధంగా షుడ్ను మనం నెసెసిటీ, మనం ఏమైతే అవసరం అత్యవసరంగా చేయాలో అటువంటి చెప్పడానికి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 యూజ్ చేస్తాం. మన డ్యూటీస్ చెప్పడానికి షుడ్ యూజ్ చేస్తాం. మన రెస్పాన్సిబిలిటీ చెప్పడానికి షుడ్ యూజ్ చేస్తాం. ఇతరులకు అడ్వైజ్ ఇవ్వడానికి మనం షుడ్ యూజ్ చేస్తాం. ప్లస్ ప్రొహిబిషన్, అలాంటి నిషేధం అని చెప్పడానికి మనం షుడ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇంకా అదర్ యూజెస్ తీసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ షుడ్ బి ప్లస్ సంథింగ్ ఆర్ V4 అనమాట. అదేంటి ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ షుడ్ బి ఇన్ ద క్లాస్, హీ షుడ్ బి ఇన్ ద క్లాస్, అతను క్లాస్లో ఉండి ఉండాలి. హీ షుడ్ బి ఇన్ ద క్లాస్, అతను క్లాస్లో ఉండి ఉండాలి. హీ షుడ్ బి మ్యాడ్, అతను పిచ్చోడై ఉండాలి, అతను
పిచ్చోడై ఉండాలి. హీ షుడ్ బి ఎ సైంటిస్ట్, అతను ఒక సైంటిస్ట్ అయి ఉండాలి. ఎందుకంటే అతని మాటలు, అతని అపియరెన్స్ చూస్తానే మనకు అర్థమైపోతుంది ఇతను సైంటిస్ట్ అని. సో హీ షుడ్ బి ఎ సైంటిస్ట్. సో ఈ విధంగా షుడ్ బి తర్వాత మనం నౌన్ యూజ్ చేయొచ్చు అనమాట. హీ షుడ్ బి ఇన్ ద క్లాస్, అతను క్లాస్లో ఉండాలి. హీ షుడ్ బి మ్యాడ్, హీ షుడ్ బి క్రేజీ, హీ షుడ్ బి హ్యాపీ, హీ షుడ్ బి డల్. ఇక్కడ అడ్జెక్టివ్స్ ఏమైనా యూజ్ చేయొచ్చు. హీ షుడ్ బి ఎ సైంటిస్ట్, ఇది ప్లేస్, ఇది అడ్జెక్టివ్, ఇది వచ్చేసి నౌన్స్ యూజ్ చేయొచ్చు అనమాట షుడ్ బి తర్వాత. నెక్స్ట్ హీ షుడ్ బి స్లీపింగ్, అతను నిద్రపోతూ ఉండాలి. హీ షుడ్ బి కమింగ్, అతను వస్తూ ఉండాలి. హీ షుడ్ బి ప్లేయింగ్, అతను గేమ్స్ ఆడుతూ ఉండాలి. హీ షుడ్ బి ప్లేయింగ్ గేమ్స్, అతను గేమ్స్ ఆడుతూ ఉండాలి. కంటిన్యూస్ టెన్సెస్లో అనమాట. సో బి తర్వాత మనము ప్లేసెస్ యూజ్ చేయొచ్చు, అడ్జెక్టివ్స్ యూజ్ చేయొచ్చు, నౌన్స్ యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ దెన్ హియర్ V4 వీఆర్ యూజింగ్, అంటే పని చేస్తూ ఉండొచ్చు. హీ షుడ్ బి స్లీపింగ్, మనం డోర్ ఎంత కొట్టినా కూడా అతని ఇంటికి వెళ్ళిపోయాను, అతని ఇంటికి వెళ్ళి మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి డోర్ కొడతాను, ఓపెన్ చేయట్లేదు. సో దే షుడ్ బి స్లీపింగ్, వాళ్ళు నిద్రపోతూ ఉండాలి, అందుకే డోర్ ఓపెన్ చేయట్లేదు. హీ షుడ్ బి కమింగ్, మీరు ఫోన్ చేస్తున్నారు మీ ఫ్రెండ్కు, ఎంత ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనమాట. మేబీ డ్రైవింగ్లో ఉన్నాడు. సో నేను 5 minutesలో మీ దగ్గర ఉంటాను అన్నాడు, మీరు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సో హీ షుడ్ బి కమింగ్, హీ షుడ్ బి కమింగ్ హియర్, అతను కార్లో వస్తున్నట్టుంది. హీ షుడ్ బి కమింగ్ ఇన్ కార్. హీ షుడ్ బి ప్లేయింగ్, మేబీ గేమ్స్ ఆడుతూ ఉండాలి. హీ షుడ్ బి ప్లేయింగ్, అతను గేమ్స్ ఆడుతూ ఉండాలి అని చెప్పడానికి షుడ్ బి ప్లస్ సంథింగ్ ఆర్ V4 అనేది యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ షుడ్ హ్యావ్ ప్లస్ సంథింగ్ ఆర్ V3. షుడ్ హ్యావ్ plus something plus V3. Let us see. We should have a car. Suppose మన ఫ్యామిలీ ఉంది, పిక్నిక్ పోవాలనుకుంటున్నాం. పిక్నిక్ పోవాలంటే ఎలా వెళ్ళాలి? ఒక బస్సు తీసుకొని బస్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్ నుంచి ఒక 100 kilometers ఏదో జర్నీ చేయాలి. ఇట్స్ అ రిస్కీ. సో యూ కెన్ సే వీ షుడ్ హ్యావ్ ఎ కార్ టు గో ఫర్ పిక్నిక్. వీ షుడ్ హ్యావ్ ఎ కార్, మనకు ఒక కారు ఉండాలి, మనకు ఒక కారు ఉండాలి అని చెప్పడానికి. వీ షుడ్ హ్యావ్ మోర్ మనీ టు గో ఫర్ పిక్నిక్, మనం పిక్నిక్ పోవడానికి మనకు ఖచ్చితంగా మన దగ్గర డబ్బు ఉండాలి. వీ షుడ్ హ్యావ్ మోర్ మనీ. వీ షుడ్ హ్యావ్ మోర్ ఫ్రెండ్స్, మనకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండాలి. వీ షుడ్ హ్యావ్ గుడ్ బిహేవియర్, వీ షుడ్ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్, మనకు మంచి అలవాట్లు ఉండాలి. పలాని థింగ్స్ మన దగ్గర ఉండాలి అని చెప్పడానికి మనం ఇక్కడ నౌన్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, we should have a car, we should have another room for interactive session, మనకు ఇంకొక రూము ఉండాలి. we should have big playground, మనకు పెద్ద ప్లేగ్రౌండ్ ఉండాలి. we should have more vocabulary to speak in English. ఇంగ్లీష్లో మాట్లాడడానికి మనకి ఏముండాలి? మోర్ vocabulary. we should have more vocabularies. ఓకే, సో ఈ విధంగా పలాని వస్తువులు మనకు ఉండాలి అని చెప్పడానికి షుడ్ హ్యావ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇంకొకటి V3 తీసుకుంటే వీ షుడ్ హ్యావ్ ఇన్వైటెడ్ దెమ్, వాళ్ళని మనం ఇన్వైట్ చేసి ఉండాల్సింది. అంటే ఒక పని చేయాలి, ఒక ఆబ్లిగేషన్, అది మీరు ఒక పని చేయాలి కానీ ఆ పని చేయలేదు, ఇప్పుడు అనుకుంటున్నారనమాట, ఓహో ఆ పని చేసింటే బాగుండేది అని. సో మీరు మీ ఫ్రెండ్స్ని వాళ్ళని ఇన్వైట్ చేయలేదు, మీ ఫ్రెండ్స్ను ఇప్పుడు అనుకుంటున్నాను వీ షుడ్ హ్యావ్ ఇన్వైటెడ్ దెమ్, మనం వాళ్ళని ఇన్వైట్ చేసి ఉండాల్సింది, చేయాల్సింది అనే మీనింగ్ వస్తుంది అన్నమాట. వీ షుడ్ హ్యావ్ ఇన్వైటెడ్ దెమ్. వీ షుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ దెమ్, మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సింది. వీ షుడ్ హ్యావ్ కాల్డ్ దెమ్, మనం వాళ్ళని పిలిచి ఉండాల్సింది. వీ షుడ్ హ్యావ్ గాన్ దేర్, మనం అక్కడికి వెళ్ళి ఉండాల్సింది. వీ షుడ్ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ, మనం పార్టీ అటెండ్ అయి ఉండాల్సింది. సో పలాని పని చేసి ఉండాల్సింది అని చెప్పడానికి మనం షుడ్ హ్యావ్ ప్లస్ V3 అనేది యూజ్ చేస్తాం అన్నమాట. దిస్ ఈజ్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, విత్ మోడల్ వర్బ్ షుడ్ హ్యావ్. ఐ షుడ్ హ్యావ్ డన్ దట్ వర్క్, నేను ఆ పని చేసి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ డన్ దట్ వర్క్. ఐ షుడ్ హ్యావ్ కాల్డ్ యూ, నేను నిన్ను పిలిచి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ మీ, నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సింది, కానీ నువ్వు ఇన్ఫార్మ్ చేయలేదు. ఎందుకు నువ్వు డైరెక్ట్గా ఆయన దగ్గరికి, నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ మీ ఎస్టర్డే, నువ్వు నాకు నిన్న ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సింది. నాకు ఇన్ఫార్మ్ చేసింటే నేను సాల్వ్ చేసి ఉండేవాడిని. సో పని చేయలేదు పాస్ట్లో అని చెప్పడానికి మనం షుడ్ హ్యావ్ ప్లస్ V3 అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకు పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్కి వస్తే ఒక ఎగ్జాంపుల్, వీ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్, మనము పెద్దలను గౌరవించాలి.
గౌరవించాలి. వి షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఓకే, అదే మనం పెద్దలను గౌరవించిన అవసరం లేదు అంటే వి షుడ్ నాట్ రెస్పెక్ట్ ఎల్డర్స్. మనము పెద్దలను గౌరవించాల్సిన అవసరం లేదు. దీన్ని నెగిటివ్ చేయాలంటే షుడ్ తర్వాత నాట్ అనేది యాడ్ చేయాలన్నమాట. షుడ్ తర్వాత నాట్ అనేది యాడ్ చేస్తే నెగిటివ్ అయిపోతుంది. అదే మనం దీన్ని క్వశ్చన్ చేయాలనుకో, పాజిటివ్ క్వశ్చన్. సో షుడ్ వి రెస్పెక్ట్ ఎల్డర్స్? మనము పెద్దలను గౌరవించాలా? మనం పెద్దలను గౌరవించాలి. మనం పెద్దలను గౌరవించకూడదు. మనం పెద్దలను గౌరవించాలా? అదే నెగిటివ్ షుడింట్ వి రెస్పెక్ట్ ఎల్డర్స్? మనం పెద్దలను గౌరవించకూడదా? మనం పెద్దలను గౌరవించకూడదా? ఇంకా కావాలంటే మీరు WH క్వశ్చన్స్. వై షుడ్ వి రెస్పెక్ట్ ఎల్డర్స్? మనం ఎందుకు పెద్దలను గౌరవించాలి? వెన్ షుడ్ వి రెస్పెక్ట్ ఎల్డర్స్? మనం ఎప్పుడు పెద్దలను గౌరవించాలి? హౌ షుడ్ వి రెస్పెక్ట్ ఎల్డర్స్? మనం పెద్దలను ఎలా గౌరవించాలి? వేర్ షుడ్ వి రెస్పెక్ట్ ఎల్డర్స్? మనం ఎక్కడ పెద్దలను గౌరవించాలి? సో హౌ, వై, వేర్, వెన్. ఓకే, ఈ విధంగా. సో నెగిటివ్ ఆల్సో. వై షుడెంట్ వి రెస్పెక్ట్ ఎల్డర్స్? మనం ఎందుకు పెద్దలను గౌరవించకూడదు? వెన్ షుడెంట్ వి రెస్పెక్ట్ ఎల్డర్స్? మనం ఎప్పుడు పెద్దలను గౌరవించకూడదు? హౌ షుడెంట్ వి రెస్పెక్ట్ ఎల్డర్స్? మనము పెద్దలను ఎలా గౌరవించకూడదు? సో వేర్ షుడెంట్ వి రెస్పెక్ట్ ఎల్డర్స్? మనం ఎక్కడ పెద్దలను గౌరవించకూడదు? సో ఈ విధంగా మనకు పాజిటివ్, నెగటివ్, పాజిటివ్ క్వశ్చన్, నెగటివ్ క్వశ్చన్, ఇంకా పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ కూడా మనము ఫ్రేమ్ చేయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా షుడ్ అంటే మనం పలానా పని చేయాలి, అత్యవసరం, నెసెసిటీ గురించి కానీ, రెస్పాన్సిబిలిటీ గురించి కానీ, డ్యూటీ గురించి కానీ, అడ్వైస్ గురించి కానీ, ప్రొహిబిషన్ గురించి కానీ మాట్లాడాలనుకున్నప్పుడు షుడ్ అనేది యూజ్ చేయాలి. సో యూ షుడ్ ప్రాక్టీస్ గ్రామర్ ఆఫ్టర్ లిసనింగ్ టు ఎవ్రీ క్లాస్. అంటే క్లాస్ విన్న తర్వాత మనం ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వి షుడ్ ప్రాక్టీస్ ద గ్రామర్. వి షుడ్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ షీట్స్. వి షుడ్ communicate in English. We should start communicating in English. So my dear friends, so I'm going to complete within a short time this all grammar classes, but it's not the school or it's not the institution that make you fluent in English, but it's your motivation, how motivated you are. If you have strong motivation, you will get easily spoken English. If you are not motivated, and if you are depending on some institution or some teachers there, here and there, nothing is going to work out. So have positive attitude and be passionate towards the language. Then easily you can learn this language. So once again I request, please share my videos to your near and dear ones and in your contact. If this is really good, please give a like. If it is not good, please give dislike so that I can rectify my mistake. And if you have any doubts, please mention in comment box and please promote my channel. Thank you.